హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. సో ఈ బ్లాగ్లో మా కమ్యూనిటీలోని వినాయక చవితి సెలబ్రేషన్స్, లడ్డు వేలం పాట అండ్ నేను ఏ ప్రసాదాలు చేశాను అండ్ మా పూజ ఎలా జరిగింది అండ్ వినాయకుని శోభాయాత్ర, సో ఇవన్నీ ఈ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మేము వినాయక చవితి పండగ అయితే ఊళ్ళో సెలబ్రేట్ చేసుకున్నాము. నేను ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే చెక్ చేయండి. సో ఊరు నుండి రాగానే ఇక్కడ మా కమ్యూనిటీలో అయితే మేము సెలబ్రేషన్స్లో జాయిన్ అయ్యాము. ఇక్కడ మంచిగా డెకరేట్ చేసి అండ్ పెద్ద మట్టి గణపతిని పెట్టారు. చాలా బాగా అనిపించింది. ప్రజెంట్ మేము ఉంటున్నది అయితే ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో ఇక్కడ అరౌండ్ 1000 విల్లాస్ వరకు అయితే ఉన్నాయి. సో అంతమంది పార్టిసిపేషన్ అంటే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఈరోజు మా లైన్ పూజ. సో నేను ఇక్కడ సీరా లేదా రవ్వ కేసరి అని కూడా అంటారు, అది ప్రసాదం చేస్తున్నాను స్వామివారికి. సో ఈ లైన్ పూజ ఏంటి అంటే లైక్ మా దాంట్లో 15 రోడ్స్ అలా ఉన్నాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోడ్ వాళ్ళని అలా అలో చేస్తున్నారు పూజకి. సో నేను ఇక్కడ స్వీట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా వేయిస్తున్నాను. కిస్మిస్లు మాత్రం చాలా తక్కువగా యూస్ చేయండి, లేదు అంటే కొంచెం పుల్లగా వస్తూ ఉంటుంది స్వీట్ అనేది. సో ఇక్కడ క్యాష్యూస్ అండ్ కిస్మిస్ అవన్నీ వేగినాక నేను ఇక్కడ ఒక కప్ రవ్వ తీసుకున్నాను. సో దాన్ని మంచిగా నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. సో అలా మంచిగా కలర్ చేంజ్ అవ్వగానే అండ్ పక్కన వేరే స్టవ్ పైన ఆల్రెడీ పాలు కాగుతూ ఉన్నాయి. సో పాల కొలత ఏంటి అంటే లైక్ 1 కప్ పాలు అండ్ 2 కప్స్ వాటర్. వాటిని మంచిగా కాగనివ్వండి పాలని. సో పాలు కాగాక మనము రవ్వలోనే పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా యాడ్ చేసుకోండి. సో దట్ గడ్డ కట్టకుండా ఉంటుంది. లేదు అంటే ముద్దలు ముద్దలుగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగుండదు. రవ్వ అలానే ఉండిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకుంటూ మెల్లిగా పాలను పోసుకుంటూ మొత్తం 3 కప్స్ ఆఫ్ పాలను ఇందులో యాడ్ చేసుకోండి. పాలు మొత్తం పోసాక కొద్దిసేపు ఉడకనివ్వండి. సో అది ఉడికితే ఇలా గట్టి పడుతుంది. ఇలా గట్టి పడాక మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. 1 కప్ సిరాకి ఇక్కడ 1.5 కప్ షుగర్ సరిపోతుంది. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే షుగర్ అనేది కరిగి మళ్ళీ అది లూజ్గా అవుతుంది సిరా అనేది. షుగర్ తక్కువ తింటాము అనుకునే వాళ్ళు మాత్రం 1 కప్ యాడ్ చేసుకొని మళ్ళీ 1/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. సో షుగర్ మంచిగా మిక్స్ అయిపోయాక అది మెల్ట్ అయిపోయి ఇలా లూజ్గా అవుతుంది సిరా అనేది. సో ఇలా ఉన్నప్పుడే మనము రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఉంటాయి కదా, సో దట్ ఇందులో యాడ్ చేసుకోండి. అండ్ ఇది వేసాక మనం కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇవంతా మిక్స్ అయిపోయాక ఇది గట్టిపడుతుంది అన్న టైంలో పైనుండి కొద్దిగా మళ్ళీ నెయ్యిని యాడ్ చేయండి. సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా సిరా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ మేమైతే పూజకి వెళ్ళిపోవాలి. సో నేను ఇలా బాక్స్లో ప్యాక్ చేశాను పూజకని చెప్పేసి. అండ్ ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేశాను. వాళ్ళు మాకు లిస్ట్ పంపించారు. సో పూజకి ఇవి తెచ్చుకోండి అని చెప్పేసి అన్నిటిని నేను రెడీ చేశాను. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ కొబ్బరికాయలు అండ్ హారతి ఇవ్వడానికి. సో అలా అన్నీ రెడీ చేసి నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. ఇక్కడ మన ఇంట్లో నుండి అయితే హారతి పళ్ళెం తీసుకొని, సో ఇంట్లో నుండి వెలిగించుకునే వెళ్ళాలి, మట్టి పళ్ళెం తీసుకొని అయితే వెళుతూ అలా దేవుడి ముందు వెలిగించుకొని సో మేమైతే స్టార్ట్ అయ్యాము పూజకి. महामूर्ति दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्त शतमूर्ति शताननः एको नैकं लौकिं यत्र अमानीमानो मान्यो लोकस्वामी దుతిధర సవర కష్టపత. సో డైలీ చాలా మంది అయితే లలిత సహస్రనామాలు అలా పారాయణం చేస్తూ ఉంటారు. దానికైతే చాలా బాగా అనిపించింది. మా పూజ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ. అండ్ పంతులు గారు పసుపు గణపతిని చేసి రెడీగా ఉంచమని చెప్పారు. సో అలా కొన్ని తమలపాకులు ఇచ్చారు అండ్ పసుపు, కుంకుమ అవి కూడా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. మేము ఇందాక పూజ చేసినటువంటి పసుపు గణపతిని కూడా అక్కడ మహాగణపతి ముందు ఉంచారు. సో అందరివి అక్కడే ఉంచేసి అండ్ మనం తీసుకొచ్చిన
పండ్లు కానీ కొబ్బరికాయ అవన్నీ స్వామివారికి సమర్పించి నెక్స్ట్ ఇక్కడైతే హారతి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మంగళ హారతి నీటిదే గణపతి, హారతి నీటిదే గణపతి. హారతి తీసుకొని మంచిగా గణపయ్యకు అయితే మంచిగా మొక్కాము. అక్కడ గణపయ్యకు మొక్కిన తర్వాత నెక్స్ట్ అక్కడ పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. మనసుకు కొంచెం తృప్తి అనిపించింది. ఇక్కడ పూజ అయిపోగానే నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అసలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఒక చిన్న బాబుకైతే రాముడి గెటప్ వేసి తీసుకొచ్చారు. చూడ్డానికైతే అచ్చం అసలు బాలరాముడు లాగా ఉండే, చాలా ముద్దుగా ఉండే. డైలీ ప్రసాదాలు అయితే డిఫరెంట్ వెరైటీస్తో 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు పెడతారు, చాలా బాగుంటాయి. అండ్ ఇది నెక్స్ట్ డే గరిక పూజ జరిగింది. సో అందరూ గరిక పూజలో పార్టిసిపేట్ చేసి అండ్ పూజ అయిపోయాక అలా స్వామివారికి గరిక సమర్పిస్తే మంచిది అని చెప్పేసి పంతులు గారు చెప్పారు. సో నేను మార్నింగ్ పూజకు అటెండ్ అవ్వలేదు. ఈవినింగ్ వచ్చేసి నేను పూజలో ఇక్కడ హారతి అవన్నీ తీసుకొని ఈవినింగ్ పూజ టైంలో గరికైతే సమర్పించాను. నెక్స్ట్ ఇక్కడ లడ్డు వేలంపాట భక్తులందరూ నిశ్శబ్దంగా ఉంటే వేలంపాట ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క గణపతి నవరాత్రుల్లో స్వామివారికి ప్రతిరోజు అలంకారంగా ఏర్పాటు చేసినటువంటి 10 రూపాయల నోట్ల మాల ఆలయ కమిటీ తరఫు నుంచి 3,116 పాట స్వామివారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో సమర్పణ చేసినటువంటి కేజీఎం గారి పాట 16,000 16,000 25,116 స్వామివారి నవరాత్రి ఉత్సవంలో ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించినటువంటి లడ్డు మీ వ్యాపార స్థలంలో పంట పొలాల్లో చల్లకుండా చక్కటి పశు సంపద పాడే ప్రసాదం బిట్ట లడ్డు చక్కగా స్వామివారు ప్రతినిత్యం ఎంతో ప్రీతిగా స్వీకరించినటువంటి లడ్డు 4,24,420 రూపాయలు 4,24,420 రూపాయలు 16 స్వామివారి లడ్డు ప్రసాదం అయితే మన ఇంటికి వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే గణపతి శోభాయాత్ర అనేది స్టార్ట్ అయింది. మంచిగా బ్యాండ్ అయితే తెప్పించి అండ్ సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగా అరేంజ్ చేశారు. పిల్లలైతే ఇక్కడ మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు గణపతి ముందు. సో ఇలా కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అనేది పెట్టించారు. అలా కొందరు పర్ఫామ్ చేశాకైతే బ్యాండ్ అనేది స్టార్ట్ అయింది. సో బ్యాండ్ అయితే వాళ్ళు బాగా వాయించారు. లైక్ చాలామంది మంచిగా డ్యాన్స్ చేశారు. అండ్ ఇక్కడ గున్ను అండ్ రుద్రాంశ్, సో వీళ్ళిద్దరు ఇక్కడ జెండా అనేది పట్టుకున్నారు అండ్ కొన్ని స్టిల్స్ అలా ఇస్తూ ఉన్నారు. వాడికి ఫోజ్ ఇవ్వరని ఫోటో తీస్తాను అని చెప్తుంటే వాడు అలా డిఫరెంట్గా పెడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ వీళ్ళు హెడ్కి రిబ్బన్స్ అనేది కట్టుకున్నారు. సో కట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్తూ ఉన్నారు. టైం అయితే అలా 10 అయిపోయింది. సో కొద్దిగా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.